శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం జయకుమార్ గారు. నమస్తే. యాక్చువల్గా నేను కట్ చేస్తే ప్రోగ్రాంలో ఆ సినిమా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అవంతా అంటే ఫుల్ డీప్గా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆ కథనం, స్క్రీన్ ప్లే, తర్వాత కొన్ని అక్కడ వాళ్ళకి సంబంధించిన స్పాట్లో జరిగిన సంఘటనలు కావచ్చు, ఇవన్నీ అనుభవాలు షేర్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు నాకు బాపు గారు అనేవాళ్ళు, ఆయన ఆ మహనీయుడు లేడు, ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన సినిమాలు ఉన్నాయి, లేరనుకోకూడదు, మన మధ్య ఉన్నట్టు కింద లెక్కే ఆయన. అయితే బాపు గారు తీసిన సినిమాల్లో సంపూర్ణ రామాయణం ద బెస్ట్ మూవీ అండి. చాలా గొప్ప సినిమా, అది చాలా గొప్ప సినిమా. ఆ సినిమాకి మీరు పనిచేశారు. అవునండి, అది నా అదృష్టం కూడా. సో ఈరోజు ఆ సినిమాకి సంబంధించి ఇంకా ఇప్పుడు వారు లేరు కాబట్టి ఆ విశేషాలు కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఇప్పుడు మేము చూసిన తర్వాత ఆ ప్లేలో కావచ్చు, కొన్ని షార్ట్స్ కావచ్చు, అప్పట్లో గ్రాఫిక్స్ లేవు, గ్రాఫిక్స్ లేవండి. టైంలో ఓన్లీ ట్రిక్ ఫోటోగ్రఫీలో అద్భుతాలు క్రియేట్ చేశారు. అవునవును, అది టెక్నాలజీ లేదు, మిచ్చల్ కెమెరా, ఇంత కెమెరా ఉండేది, అదే దాని మీద తీసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం ప్రేక్షకులకి డెఫినెట్ గా మీ అనుభవాలు అంతా షేర్ చేయాలని కోరుకుంటూ, డెఫినెట్ గా ఫస్ట్ థింగ్, మీరు ఈ సంపూర్ణ రామాయణంకి అప్పటికి జాయిన్ అయ్యారు కదా, ఇక్కడ బాపు గారి దగ్గరకు వచ్చారు కదా. బాపు గారి దగ్గర చేరారు. అదే ఫస్ట్ ఎంట్రీయా కాదు, ముందు సినిమా ఏదో చేసినట్టు? కాదు, అదే ఫస్ట్ టైం. అదే ఫస్ట్ సినిమానా? అసలు విశ్వనాథ్ గారి దగ్గర చెల్లెలి కాపురం చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా వెంటనే బాపు గారి ఆఫీస్కి వెళ్ళా. ఎందుకంటే వెంటనే విశ్వనాథ్ గారికి సినిమా లేదు. విశ్వనాథ్ గారికి సినిమా అయిన తర్వాత కొంత టైం తీసుకుని స్క్రిప్ట్ వర్క్ పక్కాగా చేసుకుని మళ్ళీ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడు ఆయన. ఆ గ్యాప్ తీసుకుంటాడు ఆయన ప్రిపరేషన్కి. సో ఆ గ్యాప్లో మేము ఖాళీగా ఉంటాం. అందుకోసం నేను చెల్లెలి కాపురం అయిపోయిన వెంటనే బాపు గారు ఆఫీస్కి వెళ్ళి ముళ్ళపూడి వెంకటరమణ కలిసారు. నమస్కారం అండి అన్న. ఎవరు నువ్వంటే అసిస్టెంట్ డైరెక్టర్, నా పేరు జయకుమారు. ఎక్కడ చేసామంటే విశ్వనాథ్ గారి దగ్గర చేశాను. అయితే చేరిపోవాలని అన్నాడు. ఎప్పటి నుంచి రమ్మంటారండి అన్న. వచ్చావు కదా, ఇప్పటి నుంచే చేరిపోవాలని అన్నాడు. సో ఆ విధంగా వెళ్ళిన వెంటనే నాకు ఆశ్చర్యం ఇచ్చినటువంటి వ్యక్తులు బాపు గారు, రమణ గారు. మంచి సినిమా పడ్డారండి మీరు, చాలా గొప్ప సినిమా. తర్వాత మాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, ఇలాగ కొన్ని రామాయణ పుస్తకాలు పడేశారు చదువుకోమని. అంటే మీకు కూడా ఒక అవగాహన ఉండటం కోసం. రైట్. అయితే ఆ సినిమా జరిగేటప్పుడు అండి, ఆ సినిమాకి కేవీ రావు గారు కో డైరెక్టర్, అప్పుడు అసోసియేట్ అనేవాళ్ళు. తర్వాత మరొక బోసు అనే ఒక ఆయన ఉండేవాడు. అలా ఆ తర్వాత నేను, నా తర్వాత మరొక అప్రెంటిస్ కూడా ఉన్నారనుకోండి. కేవీ రావు గారికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆయనకి బదులుగా రంగస్వామి గారు అని సీనియర్ కో డైరెక్టర్ ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, బాబు షెడ్యూల్ దగ్గరికి వచ్చింది, ఆ షెడ్యూల్ సీన్స్ అని నాకు ఇవ్వన్నాడు. అని అంటే ఇచ్చా. ఇస్తే ఆ సీన్స్ అన్ని చదివి ఆయన ఒక పేజీకి ప్రశ్నలు రాశాడు. ఆ ప్రశ్నలు రాసి, ఈ ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి, ఈ కాగితం తీసుకెళ్ళి మొడపూడి వెంకటరమణ గారికి ఇవ్వమన్నాడు. సో ఒక కో డైరెక్టరు ఆ సినిమా మీద సీన్స్ చదివి దానిలో ప్రశ్నలు రాసి ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలని అడిగాడు. అంటే ఒక కో డైరెక్టర్ ఎంత స్టడీ చేస్తాడు. ఆ రచయిత మొడపూడి వెంకటరమణ గారు ఆల్మోస్ట్ రైటర్ అయినా ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ గానే. సో నేను ఈ కాగితం చదివి ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఇచ్చాను. వెంటనే ముళ్ళపూడి వెంకటరమణ గారు మా రూమ్లోకి వచ్చారు. ఆయన రాసినటువంటి ప్రశ్న ఏంటి తెలుసండి, వశిష్ఠుడు లాంటి దర్బారులో వశిష్ఠుడు లాంటి మహాముని ఉంటుండగా, అంత గొప్ప వ్యక్తి ఉంటుండగా రామ పట్టాభిషేక ముహూర్తం దశరథుని ఎందుకు పెట్టాడు అని అడిగాడు ఈయన. ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం జరగాలి, రాముడికి పట్టాభిషేకం జరిగితే ఎవరు ముహూర్తం పెట్టాలి? అక్కడ వశిష్ఠ మహర్షి ఉన్నాడు.
ఉద్దండ పండితులు ఉన్నారు. వాళ్ళు కాకుండా దశరథుడే పట్టాభిషేకం ముహూర్తం నిర్ణయిస్తాడు. అప్పుడు రమణ గారు చెప్పారు, దశరథుడు పట్టాభిషేకం ముహూర్తం నిర్ణయించారు కాబట్టి రామ పట్టాభిషేకం జరగలేదు ఆ సమయానికి. ఓకే, లాజిక్ పాయింట్. అదే ఏ వశిష్ఠ మహర్షి కానీ ముహూర్తం నిర్ణయిస్తే రాముడికి పట్టాభిషేకం జరిగేదేమో. సో ఆ పట్టాభిషేకం జరగకుండా తర్వాత కైక దశరథుడిని వరాలు అడిగి రాముడిని అడవికి పంపించడం ఇవన్నీ జరిగాయి. సో ఈ విధంగా ఆయన రాసినటువంటి ప్రశ్నలకి మాకు ఏర్పడినటువంటి సందేహాలకి ముళ్ళపూడి వెంకటరామరావు గారు నివృత్తి చేశారనమాట. సో అంత మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత అందులో ఒక పాట రాశారు దాశరథి గారు, మధువాణి అని మై మరచి మరచి అని అన్నాడు ఆయన. అనంటే నేను అడిగా, సార్ ఆని అంటే ఏంటని, ఆ పూర్తి లైన్ చదవండి అన్నాడు. మధువాణి అని అని అంటే మధువు సేవించి సేవించి తాగి అని. అలాగా ఒక్కొక్క సీన్లో అర్థం చేసుకోవటానికి ఆ సంఘటనలకు సంబంధించినటువంటి సందర్భాలు తర్వాత అవన్నీ చాలా చక్కగా నివృత్తి చేసుకుంటూ మేము కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి షూటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఇక్కడ విశ్వనాథ్ గారితో అక్కడ పనిచేశారు. అవును, చేసినప్పటికి ఇక్కడికి వచ్చేసరికల్లా బాబు గారికి స్టోరీ బోర్డు ఉండేది. అవును అవును. అక్కడ మరి విశ్వనాథ్ గారికి కూడా ఉండేదా? విశ్వనాథ్ గారికి స్టోరీ బోర్డు లేదండి. లేదు కదా, అదే స్టోరీ బోర్డు లేదు. సో మీకు ఇక్కడ కొత్తగా ఉండేదా మొత్తం ఆ బొమ్మలు కావచ్చు, ఈ బాపు గారు వేసుకునే షార్ట్ డివిజన్ కావచ్చు? కొత్తగా కాదు, కొత్తగా సరికొత్తగా వింతగా ఉత్సాహంగా అత్యుత్సాహంగా చాలా అద్భుతంగా ఉండేది. అసలు బాపు గారి స్ట్రోక్సే అద్భుతం. ఒక బాపు గారు ఒక మ్యాగజైన్స్లో వీక్లీస్లో నవల వచ్చేవి. ఆ నవల ప్రతి వారం నవల్లో బాపు గారి బొమ్మ ఉండేది. ఆ హీరోయిన్, ఆ కథానాయిక ఆ వంపులు, నడు వంపులు, ఆ చీరకట్టులు ఎక్కడో ఒక స్ట్రోక్ ఇస్తే చాలా అద్భుతంగా ఉండేది. మాకు శ్రీకాకుళంలో ఒక డ్రాయింగ్ మాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఈ సీరియల్ ఎప్పుడు వస్తుంది బాపు గారి బొమ్మ చూడాలని ఆంధ్రప్రభ అనుకుంటా వీక్లీ కొనేవాడు అనమాట. చూసి అబ్బా ఆ నడువంపులో ఒక్క గీత ఒక్క స్ట్రోక్ ఇట్లా గీస్తే ఎంత అందం వచ్చింది ఆ బొమ్మకి అనేవాడు. అంత ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు బాపు గారి గురించి. ఇప్పుడు మీరు బాపు గారిని అబ్జర్వ్ చేసినప్పుడు అండి, బాపు గారు మరి సినిమా బిగినింగ్ టైంలో అంటే మనకి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, అవును, ఈ మూడు ప్రధానమైనవి. అవును, ఈ మూడిట్లో అసలు బాపు గారు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? ప్రీలో ఎలా ఉంటారు, పోస్ట్లో ఎలా ఉంటారు, లేకపోతే ప్రొడక్షన్లో ఎలా ఉంటారు? ఆయన బాపు గారు అండి అసలు బాగా లోతైన సముద్రంలో అలలు ఉండవు, నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. అలా ఉంటారు బాపు గారు. మనిషి రూపంలో కూడా చిన్న రూపం, చాలా తక్కువ మాట్లాడతాడు, ఆయన ఎక్కువ పని చేస్తాడు. మరి స్క్రిప్ట్ డిస్కషన్లో మాట్లాడరా? వాళ్ళు ముళ్ళపూడి మాట్లాడతారు. అక్కడ వాళ్ళు ఏంటంటే ఆరుద్ర గారిని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. ఆరుద్ర గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, వాళ్ళ సినిమాలకి ఆరుద్ర గారి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆయన బాగా ఇన్వాల్వ్ అవుతాడు. ఈ సినిమాకి మాటలు, కొన్ని పాటలు రాసింది కూడా ఆరుద్ర గారి. ముళ్ళపూడి వెంకటరమణ గారి చెయ్యి కూడా ఉంటుంది అందులో. ఆయన డైలాగ్ రైటర్ కాబట్టి ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగ్ కూడా ఉంటుంది. సో డైలాగులు మాత్రం ఆరుద్ర గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు. సో బాపు గారు కూర్చుంటారు, ఈయనకి దృశ్యం ఆలోచిస్తూ ఈయన కొన్ని ప్రశ్నలు వేస్తూ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకొని నాకు ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్తారు. వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు, కోడైరెక్టర్ కూడా పక్కన ఉంటాడు. మేము కూడా అప్పుడప్పుడు డిస్కషన్స్లో కూర్చునేవాళ్ళం. సో ఎక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా కాఫీలు, టీలు తాగటం కూడా మర్చిపోయి చేసేటటువంటి స్టోరీ డిస్కషన్స్ అనండి, విషయాలు తెలుసుకోవటం అనండి, ఆ విధంగా జరిగేవి. తర్వాత బాపు గారు ప్రతి సీను ఆయన రాసుకుంటాడు ముందు.
రాసుకుని మాకు ఇస్తాడు, మాకు ఇస్తే మేము రాస్తాం. అలాగే బాపు గారి హ్యాండ్ రైటింగ్, బాపు లిపి అనే ఒక పెద్ద పేరు. అవును, బాపు అక్షరమే గొప్ప అక్షరం. అవును, ఇప్పుడు మనకు బాపు ఫాంట్ ఉంది, ఫాంట్ అని ఫాంట్ కూడా ఉంది. ఆయన స్క్రీన్ సీన్లు నేను రాసి 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 అదే స్టైల్ వచ్చింది కొన్నాళ్ళకి నాకు. ఓకే, ఆ విధంగా ఆయన స్టోరీ డిస్కషన్స్లో కానీ ఎక్కువ మాట్లాడు, ఆయన ఎక్కువ పనిచేస్తాడు, ఎక్కువ ఆలోచిస్తాడు. ఓకే ఓకే, అది బాపు గారి స్టైలు. అయితే ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ చేసేది ముళ్ళపూడి వెంకటరమణ గారు. సో పక్కన ఆరుద్ర గారు ఉంటారు. ఆరుద్ర గారి కంట్రిబ్యూషన్స్ చాలా ఉంటాయి. వాళ్ళ సినిమాలన్నిటికీ ఆరుద్ర గారు ఉండాల్సింది. వాళ్ళది మంచి మంచి బాండేజ్ వాళ్ళ ముగ్గురిది. సో వాళ్ళ ముగ్గురు కలయికతో ఒక అద్భుతమైనటువంటి సినిమా అది సంపూర్ణ రామాయణం. నిర్మాత ఏమో నిడమర్తి సత్యం గారు, ఆయన భార్య పేరు నిడమర్తి పద్మావతి అని వేశారు. ఓకే, ప్రీ ప్రొడక్షన్ ఇలా ఉన్నారు అనుకున్నా. అవునవును. మరి సెట్లో ఎలా ఉంటారు ఆయన? సెట్లోనండి ఆర్టిస్టులకి సీన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈయన డైలాగ్ మాడ్యులేట్ చేయటం కానీ, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని కానీ అని చెప్పడు. సో ఆర్టిస్ట్ అందరూ సీనియర్ ఆర్టిస్టులు. అక్కడ శోభన్ బాబు, జమున, గుమ్మడి, ఎస్వి రంగారావు గారు, ఛాయాదేవి పెద్ద పెద్ద స్టాల్బర్ట్స్. సో వాళ్ళకి చెప్పాల్సినటువంటి పని లేదు. అందులో ఒక ఎపిక్ తీసేటప్పుడు దానికి ఉండేటటువంటి ఔచిత్యాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ తెలిసిన ఇప్పుడు ఎస్వి రంగారావు గారు రావణాసురుడుగా ఇంత ముందు చేశాడు. ఆయనకి మాడ్యులేషన్ చెప్పాల్సినటువంటి పని లేదు. చక్కగా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన చదివి వినిపిస్తాడు. వినిపించి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం రాబట్టుకుంటారండి. అయితే ఒక్కొక్కసారి ఆర్టిస్టులు ఏమడుగుతారంటే, బాపు గారు మీకు ఓకే కదా అని అంటారు. నాకు ఓకే అండి అని అంటారు. లేదు నేను బెటర్మెంట్ మళ్ళీ చేస్తాను అని అంటారు. అంటే ఓకే చెయ్యండి అని అంటాడు. ఆ విధంగా జమున కైక వేషం వేసి రాముణ్ణి అడవికి పంపించాలి, నా కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని దశరథుడిని అడిగేటప్పుడు ఆవిడ డైలాగు పెద్ద డైలాగు. అప్పుడు ఆవిడ ఫస్ట్ టేక్ ఓకే చేసింది, బాగుంది, సేఫ్టీకి టేక్ 2 చేద్దామండి. టేక్ 2 చేసిన తర్వాత లేదండి ఇంకా బాగా చెయ్యాలి నాకు, అది చాలా పెద్ద సీన్, అది జమున వేసింది ఆ వేషం. ముందు కైక వేషం వేయాలన్నది జమున, కానీ వీళ్ళు కన్విన్స్ చేశారు, మీరు వేయొద్దండి కైక వేషం వేయడానికి ఇండస్ట్రీలో ఇంకెవరున్నారు ఆర్టిస్ట్ మీరే చెప్పండి అన్నారు బాపు గారు, రమణ గారు. అనేసరికి జమున గారు ఆలోచించి, అవును కైక వేషం వేయటానికి ఇంకెవరూ లేరు, అందుకేనంటే మిమ్మల్ని అడిగామన్నారు వీళ్ళు. అప్పుడు ఒప్పుకుంది. అయితే ఈ భరతుడిని వరాలు అడిగి చేసేటప్పుడు చాలా పెద్ద సీను. ఫస్ట్ టేక్ ఓకే, సెకండ్ టేక్ ఓకే, అలాగా ఇంకా బెటర్గా చెప్తారని 13 టేకులు చేసిందండి. ఈ 13 టేకులకి బాపు గారు సరే అన్నారు. 2 గంటలు అయిపోయింది. ఫిలిం ఈస్ట్మన్ కలర్, అప్పుడు కోట కూడా ఉందేమో, ఫిలిం కోట ఉందేమో. 13 టేకులు అయ్యాయి. అందరికీ ఆకలేస్తుంది. లైట్ మ్యాన్ అయితే కడుపులు కాలిపోతాయి ఈ జమున మీద. సో ఆఖరికి 13 టేకులు అయిన తర్వాత, సార్ టేక్ 1 ఓకే చేయండి అంది. సో అటువంటి ఆర్టిస్టులకి అటువంటి వెసులుబాటు కూడా ఇస్తాడు ఆయన. సో ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా ఉంటే, ఆర్టిస్ట్ మూడు బాగా ఉంటే మనకి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, అవుట్కమ్ బాగుంటుంది అని ఆర్టిస్ట్ని చాలా కంఫర్టబుల్గా ఉంచుతాడు ఆయన. చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా చిరునవ్వుతూ ఉంటాడు. ఏదన్నా ఆయన మాట్లాడితే ఆ మాటలో చిన్న చమత్కారం కానీ చిన్న జోక్ కానీ తప్పకుండా ఉంటుంది. దట్ ఈస్ బాపు. సో ఆ విధంగా మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయనతో. ఇక్కడ ఆయన స్టోరీ బోర్డ్ వేసుకుంటారు కదండి, ఏవైతే ఉన్నాయో అక్కడ సెట్కి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఒక ఫ్లవర్ హౌస్ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఒక వాల్ ఉండాలనుకోండి, అవి అక్కడ సెట్లు లేవు అనుకున్నాం. యాస్టీజ్ ఉండకపోవచ్చు అక్కడ. మరి అప్పుడు ఆయన కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే ఇక్కడ ఏదైతే గీసుకున్నారో అక్కడ ఉండాలని కోరుకుంటారా? ఉండకపోవటం అనేటటువంటి క్వశ్చనే ఉండదండి. అది ప్రీ ప్లాన్, పక్కా ప్లాన్. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ వాలి
శేఖర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, హేమా కేమీలు ఆ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్. ఎన్ని సెట్లు వేసారండి టోటల్గా దర్శకులకు ఒక సెట్, మొత్తం అన్ని సెట్లేనండి చాలా మటుకు. ఎక్స్ట్రా అవుట్డోర్ తప్పిస్తే సెట్లే, ఎక్కువ సెట్లే. వనవాసం కూడా సెట్టే కదా, వనవాసం కూడా సెట్టే. తర్వాత రావణుడి దర్బారు సెట్టే, రావణ దర్బారు సెట్టే. తర్వాత లంకా దహనం కూడా సెట్టే, అన్ని సెట్లే. అది మినియేచర్ అనుకుంటా కదా, మినియేచర్ కాదు, లంకా దహనం సెట్టే. సెట్టే వేశారు, సెట్ వేసి తగలబెట్టారు కూడా, తగలబెట్టారు. అన్ని సెట్స్ అండి. ఇప్పుడు ఏకే శేఖర్ చాలా ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ ఆయన సెట్స్ కి. వాలి గారేమో స్కెచెస్, రాముడు విగ్గెట్ట ఉండాలి, రావణాసురుడు విగ్గెట్ట ఉండాలి, శబరి ఎలా ఉండాలి, ఆ శబరి ముసలిది పట్టుకునే కర్ర డిజైన్ ఎలా ఉండాలి, ఆ శబరి కర్ర తయారు చేశాడండి వాలి గారు. దండకారణ్య ఫారెస్ట్, రంపచోడవరము, ఆ ఫారెస్ట్ లో మారేడుమిల్లి, ఆ డీప్ ఫారెస్ట్ లో ఒక చెట్టు ఓలబడి భూమిలోకి దిగింది. అది వంపులు వంపులుగా ఉంది ఆ ఊడ. ఆ 2-3 ఊడలు కలిసి చుట్టుకున్నాయి. దాన్ని కట్ చేసి దాన్ని చిత్రికబట్టి అది చేతి కర్రలాగా చేశాడండి. చేసి బాపు గారికి చూపిస్తే ఎంత ముచ్చటపడ్డాడు ఆయన. ఇది శబరి పట్టుకునే కర్ర అండి అని చూపిస్తే చూసి ఎంత ఆనందించాడు ఆయన. తీరా నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళేసరికి అక్కడ ఒక పర్ణశాల అది వేశాం, శబరికి ఒక పర్ణశాల వేశాం. ఆ కర్ర పర్ణశాలలో పెట్టి వెళ్ళాము. నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి ఆ కర్ర లేదు. ఏదో జంతువు ఏదో వచ్చి తీసుకెళ్ళిందని అన్నారు, ఏదో పులేదో వచ్చి తీసుకెళ్ళింది, ఏదో జంతువు వచ్చి తీసుకెళ్ళి ఉంటుందని అన్నారు. అనంటే మళ్ళా మరొక కర్ర తయారు చేశాడు ఆయన. కానీ ఆ పోయిన కర్ర మీద ఆయన ప్రేమ అంతా ఉంది, అంత బాగుంది ఆ కర్ర. సో ఒక్కొక్క ఆర్టికల్ మీద, తర్వాత డ్రెస్ మీద, వాటి మీద అన్ని డిజైన్ వేస్తాడండి ఆయన. ప్రతి షాట్కి ఒక బొమ్మ వేస్తాడు. ఫోర్గ్రౌండ్ లో రాముడు ఇక్కడ ఉంటాడు, అటుపక్క ప్రామినెన్స్ లో ఆంజనేయుడు ఉంటాడు, పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఒక షాట్ తీశాడండి శబరి ఆశ్రమంలో, శబరి ఇక్కడ ఉంటుంది, రాముడు ఇక్కడ ఉంటాడు, ఆ మధ్యన లక్ష్మణుడు తీస్తాడు. ఎంత బాగుంటుంది ఆ బ్లాక్. అసలు ఆ బ్లాక్స్ అంటే బాపు గారేనండి. మరి అట్లా ఈ బ్లాక్స్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి, ఉన్న ఏవైతే ఉన్నాయో ఆయన బొమ్మేసుకుంటాడు. అదే కదా అక్కడ సేమ్ అలాగే తీస్తాడు. దానికన్నా ఇంకా బెటర్మెంట్ గా కూడా వస్తాయి, లైవ్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే పేపర్ మీద రాసుకునేది బొమ్మ, అవును, బట్ అది ప్రాక్టికల్ గా తీసేది కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ గా వస్తుంది. సో అలాగా ప్రతి షాట్ రాసుకుంటాడు ఆయన. ఇంకా చాలా అందంగా తీసుకుంటాడు ఆయన. చేసే వాళ్ళందరూ అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు. సో కెమెరా కేఎస్ ప్రసాద్, ది ఫస్ట్ నేషనల్ అవార్డ్ రెసిపియంట్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియా. దీనికి వచ్చింది, దీనికి కాదు, ఈ సినిమా కాదు, తమిళ సినిమాకి అనుకుంటా. నేషనల్ అవార్డు సౌత్ ఇండియాలో ఫస్ట్ ఆయనకే వచ్చింది, కేఎస్ ప్రసాద్. వైట్ అండ్ వైట్, మార్కస్ బారెట్ అలా ఉంటాడు ఆయన. ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వాలంటే ఎస్వి రంగారావుకి ఈయన నిలబడతాడు. అంత హైట్, అంత పర్సనాలిటీ ఉంటాడు. పక్కన అసిస్టెంట్స్ ఇటు చాలా రాయల్గా ఉంటుందండి. డైరెక్టర్ కానీ, ముళ్ళపూడి వెంకటరమణ కానీ, మేము నిర్మాతని చాలా తక్కువ సార్లు చూసాం ఆ సినిమా ప్రొడక్షన్లో. నిడమర్తి సత్యం గారు నిర్మాత, నిడమర్తి పద్మావతి అని నిర్మాతగా పేరేశారు అనుకోండి. వాళ్ళు ఎప్పుడో ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్టు సెట్లో వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళండి. సో మా జీవితం అంతా దగ్గర 9 నెలలు వర్క్ చేసాం ఆ సినిమాకి. 9 నెలలు వర్క్ చేసాం. షూటింగ్ వర్కింగ్ డేస్ 40 దాటాయి. టాకీ పార్ట్ 40 డేస్ అయితే ట్రిక్ ఫోటోగ్రఫీ 40 డేస్ పట్టింది. ట్రిక్ ఫోటోగ్రఫీకి బాంబే నుంచి రవికాంత్ నగాయిచ్ గారిని పిలిపించారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఆర్టిస్ట్. ఈయన
కుంభకర్ణుడు ఎపిసోడ్ చాలా ఫేమస్ ఎపిసోడ్ సూపర్ తెలుగులో. అవునవును. కుంభకర్ణుడు ఎపిసోడ్ అంత గొప్పగా ఎవరు తీయలేదు, తీయబోరు కూడా. వితౌట్ గ్రాఫిక్స్. మిచ్చల్ కెమెరాలు, మిచ్చల్ కెమెరా ఇంత దెయ్యంలాగా ఇంత ఉంటుంది, అది మొయ్యటమే చాలా కష్టం. కెమెరా అసిస్టెంట్ ఇలా భద్రంగా భుజాన్ని పెట్టుకొని మోసుకొని తీసుకొచ్చి చక్కగా స్టాండ్ మీద అమరుస్తాడు. చాలా బరువు ఉంటుంది అది. ఆ మిచ్చల్ కెమెరా మీదే చేసింది అదంతా. ఈయన ఇక్కడ ఈ బెడ్ మీద ఇలా పడుకుని ఉంటాడు కుంభకర్ణుడు. ఇటు నుంచి ఏనుగు వస్తుంది, ఏనుగు వచ్చి చెవి దగ్గరకు వచ్చి కుంభకర్ణుడు నిద్ర లేపాలి, యుద్ధానికి పంపించాలి. సోదరుడు కుంభకర్ణుడు నిద్ర లేపండి అంటాడు ఈశ్వరంగారావు గారు. కట్ చేస్తే అట్లనమాట, ఏనుగు వచ్చి చెవి దగ్గరకి ఏమైనా పెట్టాలి. ఇప్పుడు ఆ షాట్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఫోర్గ్రౌండ్ లో అంత ఆల్మోస్ట్ స్క్రీన్ లో 70% ఫిల్ అయ్యారు అనుకుందాం అండి. ఆయన పడుకున్నది చిన్నది, ఆ ఏనుగు కూడా ఇంతది అయిందని అనుకుందామండి. అవుతుంది. అదేంటి అప్పుడు ఆప్టిమైజ్ లో తక్కువ చేయటమా? కాదు కాదు కాదు, మాస్క్ చేస్తారు. మాస్క్, ఓకే ఓకే, మాస్క్ చేస్తారు. ఇప్పుడు చెవు దగ్గర ఏనుగు రావాలనుకోండి, ఆ ఏరియా ఏంటంటే మాస్క్ చేస్తారు. అక్కడ లైట్ లేకుండా కొంచెం డార్క్ చేస్తారు. సో ఏనుగు తొండవెత్తి ఇలాగ గింకారం చేస్తుంది కదా, అప్పుడు షార్ట్ తీస్తారు. షార్ట్ తీసేటప్పుడు ఇది అక్కడ వస్తే యాక్చువల్ గా మామూలు పాజిటివ్ అంటారా? అదేనా అంటే సూపర్ ఇంపోజ్ ఏదో అంటారు, అదేనా లేకపోతే ఏదో అంటారండి దాన్ని? అంటే మాస్క్ ఆ పర్టికులర్ ప్లేస్ లో మాస్క్ చేసి ఆ మాస్క్ తీసేసి మిగతా పోర్షన్ అంతా మాస్క్ లో ఉంచుతారు. ఓకే. ఇప్పుడు ఇది కెమెరా ముందు ఇది పేపర్ అనుకోండి, ఈ పేపర్ ఆఫ్ చింపుతారు, ఇటుపక్క ఎక్స్పోజ్ చేస్తారు, తర్వాత ఇది మూసేస్తారు, తర్వాత ఇటు తీస్తారు, ఇప్పుడు ఇటుపక్క ఎక్స్పోజ్ చేస్తారు. సో అలాగా మాస్క్ సిస్టమ్ లో చేశారనమాట. అది రియల్ గా ఏనుగే. ఓకే. ఇంకా ఇప్పుడు వన్స్ అక్కడ ఇప్పుడు ఇదే షాట్ అండి, ఆ ఏనుగు వచ్చింది, ఆ చెవుల దగ్గరకు వచ్చి బడులు కూడా వచ్చారు, ఇద్దరు ఉంటారు అనుకుంటా ఏనుగు పక్కన, వాళ్ళు కూడా వచ్చి ఆ గోల్ చేయటం ఇదంతా ఉంది కదా, కదా. మీరు ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకేం చేయలేదా? ఓన్లీ స్పాట్ లో తీసింది ఆ షాట్? స్పాట్ లో తీసింది, ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకేం లేదు. ఇప్పుడు ఒకే ఒక ఫ్రేమ్ అండి, ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్. అవునవును. ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ లో ఏనుగు ఎక్కడ రావాలి, బట్టులు ఎక్కడ రావాలి, ఈ బట్టులు బళ్ళాలతో పొడిచే వాళ్ళు ఎక్కడ రావాలి, ఇవన్నీ మాస్క్ చేస్తారు ముందు. ఇవన్నీ మాస్క్ చేసి కుంభకర్ణుని ఎక్స్పోజ్ చేసి, తర్వాత కుంభకర్ణుని మాస్క్ చేసి, మాస్క్ చేసినవన్నీ ఓపెన్ చేసి అవి ఎక్స్పోజ్ చేస్తారు. 1 by 1. అసలు మనం చూడటానికే కష్టంగా ఉంటుందండి, చెయ్యటానికే ఎంత కష్టం. తర్వాత చాలా చిత్రమైన విషయం ఏంటంటే, కుంభకర్ణుడు ఎప్పటికీ లేకపోతే కుంభకర్ణుడు తిండిపోతుంది కదా, అందుకోసమని కుంభకర్ణుడికి ఈ మాంసాలు, తోలు ఒలిచిన మేకని దాని ముక్కు మీద తెస్తారు, పెద్ద టేలో పెట్టి. ఆ వాసన చూసి లేస్తాడు కుంభకర్ణుడు. ఒక మేకకి తోలులు చేస్తారు, తోలుచి ఆ మేకను పెట్టారు, ఆ పక్కన మాంసం ముద్దలు పెట్టారు, ఇంకేవేవో పెట్టారు. బాపు గారేమో వెజిటేరియన్, వాసన వస్తుంది. ఆయన స్టార్ట్ యాక్షన్ అంటానికి ఆయన ముక్కు మూసుకొని స్టార్ట్ యాక్షన్ కట్ అనేవాడు. అంత ఇబ్బంది పడేవాడు ఆయన. అసలు ఈయన బొమ్మ గీస్తే, షార్ట్కి బొమ్మ గీస్తాడు బాపు గారు, అందరికి తెలిసిన విషయం. రవికాంత్ నగాయిచ్ గారు కూడా ఆర్టిస్టు, ఆయన ఒక బొమ్మ గీస్తాడు. సో ఆ బొమ్మ గీసి ఈ బొమ్మ చూసి ఈ రెండింటిని మేళవించి ఇంకా బెటర్ షాట్ తీస్తారు. రవికాంత్ నగాయిచ్ గారు కూడా చాలా జోవియల్గా ఉండేవాడు మనిషి, బట్ చాలా డీప్ థింకర్. ఇక్కడ ఇలాంటి షార్ట్స్కి వెళ్ళే ముందు ఓకే, ఇక్కడ సెట్కి వెళ్ళారు. అవును. అక్కడ కాంప్రమైజ్ కావాల్సి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ దర్శకులు వీళ్ళందరూ కొంతమంది వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి అక్కడ కూడా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తారు. అవునవునవును. ఇలాంటివి చాలా ఉన్నాయి మన తెలుగు దర్శకులు చేసినవి. అవునవునవును. అట్లా బాబు గారు చేసింది ఏమైనా ఉందా ఈ సెట్ లో ఎప్పుడన్నా?
కాంప్రమైజ్. ఒకసారి అండి గుమ్మడి గారు హాఫ్ డే 3 hours ఎంతో టైం ఉంది, హాఫ్ డే ఇచ్చాడు ఆయన, ఫ్లైట్కి వెళ్ళాలి, 3 hours ఉంటాడు ఆయన. 3 సీన్లు ఉన్నాయి ఆయనవి. 3 సీన్లు యాక్చువల్గా చేస్తే ఆ గుమ్మడి గారిది ఒకే సీన్ అవుద్ది 3 hours. గుమ్మడి గారికి ఉన్నవి 3 scenes, ఉన్న ఆయన సమయం ఏమో 3 hours. 3 scenes ఒకేసారి ఓపెన్ చేసేసాడండి బాపు గారు. అంటే ఫస్ట్ సీన్ ఓపెన్ చేసి ఒక షాట్ తీశాడు, అదే యాంగిల్లో సెకండ్ సీన్ ఒక షాట్ తీశాడు, అదే యాంగిల్లో థర్డ్ సీన్ ఓపెన్ చేసి ఒక షాట్ తీశాడు. ఏ సీన్లు అండి అవి? ఒకసారి అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా సినిమా కాబట్టి. అదే గుమ్మడి గారి సీన్లు జమున గారితో ఉన్న కాంబినేషన్ లో ఆయన ఫ్లైట్ కి వెళ్ళిపోవాలి. 3 సీన్లు ఉన్నాయి. అలాగా ఇప్పుడు ఏంటంటే గెటప్స్ అవన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, ఆర్నమెంట్స్, పంచెలు, డ్రెస్సులు అన్ని ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే 3 సీన్లు ఒకేసారి ఓపెన్ చేసి ఫస్ట్ సీన్ లో, సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో ఒక షాట్ తీసేశాడు. తర్వాత మళ్ళీ ఫస్ట్ సీన్ సెకండ్ షాట్ తీశాడు. అలాగా మేము రాసుకోవటానికి, డిస్క్రిప్షన్ నోట్ చేసుకోవటానికి చచ్చేవాళ్ళు ఏ సీన్ ఏమిటి, ఏ సీన్ ఏమిటి అని. కానీ నేత్రానందంగా ఉండేది, చాలా అలర్ట్ గా ఉండాల్సి వచ్చేది. తర్వాత నేర్చుకుందామన్న ఉత్సాహం, చాలా ట్రిక్ ఫోటోగ్రఫీ, అసలు ఆయన టేకింగ్, ఆయన బ్లాక్స్, ఇవన్నీ చాలా నేత్రానందంగా ఉండేది. చాలా ఉత్సాహంగా పనిచేసేవాళ్ళం మేము కూడా. తర్వాత అందులో అర్జా జనార్దన్ రావు గారు ఆంజనేయుడి వేషం వేశాడు. ఆంజనేయుడి వేషం వేసి చాలా నిష్ఠగా ఉన్నాడు. అదే అర్జా జనార్దన్ రావు గారు గుహుడు వేషం వేశాడండి. గుహుడు వేషం వేశాడు. ఆ గుహుడికి ఒక పాట ఉంది. ఇప్పుడు నదిని దాటించాలి గుహుడు, రామలక్ష్మణ సీతని రాముడిని పడవలో ప్రయాణం. అప్పుడు ఒక పాట ఉంది, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి అని కొసరాజు గారు రాసిన పాట, ఫోక్ సాంగ్ అది. ప్రతి రచయిత ఒక పాట రాశాడండి ఆ సినిమాలో. నారాయణ రెడ్డి గారు రాశాడు. పాటల అర్థాలు కూడా మీరు ఒకటి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. ఏది ఆ చరణ పల్లవిది. అవును, ఒక్కొక్క పాటకి ఇంత మీనింగ్ ఉంది ఆ వర్డ్స్ కానీ అని చెప్పి. అవును, ఇప్పుడు రామాయణంలో పాటల ప్రోగ్రామాన్ని ఒకరోజు పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది తెమలదు సంపూర్ణ రామాయణం, ఇది సంపూర్ణ రామాయణం. ఓకే, రైట్. ఆ శబరి పాట రాముడు లక్ష్మణుడు రాముడు ప్రక్కనే ఉంటాడు. ఈ పాట అంతా బైహార్ట్ చేయించాం. ఎవరి చేత? గుహుడు చేత, అర్జా జనార్దన్ చేత. పాట అంతా బైహార్ట్ చేశాడు ఆయన. ఆయన పాట పాడుతుంటాడు, ఈయన పడవెక్కించుకొని కెమెరా, మేమందరం ఒక పంటలో ఉన్నాం. అర్జా జనార్దన్ రావు పడవ నడిపేవాడు, గుహుడు పాత్ర, రాముడు పక్కన సీత, వెనక లక్ష్మణుడు నాగరాజు నిలబడి ఉన్నాడు. సో ఈయన పాట పాడుతున్నాడు, పడవలాగా వెడుతా ఉంది, మేము ఇలాగా ట్రావెల్ చేసాము. ఒక ట్రాలీ షాట్ అయిపోయింది ఈ నది ఒడ్డు నుంచి గోదావరిలో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక లాంగ్ షాట్ తీసేశారు. మళ్ళా పడవిటి వచ్చి, మళ్ళా పంట వచ్చి ఒక మిడ్ షాట్ ఒకటి తీశారు. మళ్ళీ ఆయన పాట అంతా బైహార్ట్ చేశాడు కదా. సో ఈయన పాట అంతా పాడుతున్నాడు, సీతారాముడు ఉన్నాడు, వెనకత లక్ష్మణుడు ఉన్నాడు. ఆ మిడ్ షాట్ ఎలాగా ఒకటి తీసాం. అలాగే క్లోజప్, రాముడు క్లోజప్, సీత క్లోజప్, ఈ క్లోజప్ ఇలాగే. సో 3 సార్లు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పడవ పంట వెళితే గూడు పాట అయిపోయింది. సో గుమ్మడి గారి 3 సీన్లు ఎలాగైతే ఓపెన్ చేశాడో ఇక్కడ పాట కూడా అలాగే అయిపోయింది. నేను కొన్ని షార్ట్స్ సెట్లు తీసారేమో అనుకున్నా. లేదు, క్లోజ్ ఏవైతే ఉన్నాయో లేదు అవి జనరల్ గా చేస్తూ ఉంటారు, అట్లాంటి తీస్తుంటారు. కానీ మీకు తేడా తెలిసిపోతుంది, బ్యాక్గ్రౌండ్ తెలిసిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు అవుట్డోర్ లో తీసిన దానికి మ్యాచ్ కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. కరెక్ట్. ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చన్ లేదండి, ఎక్కడ కాంప్రమైజ్ అవడాయన. మంచి స్పీడ్ కదండి వర్కింగ్ అయితే. తర్వాత
రాముడు శోభన్ బాబు ఫస్ట్ డే షూటింగ్ వచ్చారండి. షూటింగ్ వచ్చిన తర్వాత 6 o'clockకి 50 years అయిందండి సినిమా వచ్చేసి. 50 years అయింది నేను సినిమా చేసి. నేను రాత్రి రెఫర్ చేసుకుంటుంటే 50 సంవత్సరాలు అయిందా రామాయణం తీసి. సో కొన్ని జ్ఞాపకాలు కూడా మరుగున పడిపోతున్నాయి. 6 o'clock వెళ్ళిపోయినట్టున్నాడు శోభన్ బాబు గారు. ఈ సినిమా నుంచి 6 తర్వాత షూటింగ్ చెయ్యను అనేదో డెసిషన్ తీసుకున్నట్టున్నాడు ఆయన. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ వచ్చాడు. నెక్స్ట్ డే షూటింగ్ వచ్చిన తర్వాత శోభన్ బాబు గారిని కూర్చోబెట్టి బాపు గారు రమణ గారు మాట్లాడింది ఏంటంటే, మీరు 6కి వెళ్ళిపోతే ఈ సినిమా చేయలేమండి, మీరు ఎలాగో 6 దాటి చేయగలిగితేనే ఈ సినిమా ఫినిష్ అవుద్ది, లేకపోతే సినిమా కాదు అని వీళ్ళు ఆయన్ని బతిమలాడటం. ఆయనేమో మీరు నన్ను బతిమలాడబాకండి అని ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం. మేము చూసి వాళ్ళు ముగ్గురు కళ్ళ నీళ్ళు ఆడవాళ్ళలాగా ఏడవకపోయినా సరే ఆయన్ని వీళ్ళు బతిమలాడటం, వీళ్ళేమో ఆయన బతిమలాడటం. సో ఆ సినిమా పూర్తిగా 9 గంటల వరకు చేశాడు శోభన్ బాబు గారు. తర్వాత 6 గంటలకి తర్వాత ఏ సినిమా పని చేయలేదు, పని చేయలే. సో ఆ విధంగా అందరూ కోఆపరేట్ చేశారు. శోభన్ బాబు గారు తర్వాత కైక వేషం వెయ్యను అన్న జమున కైక వేషం వేసింది. అంటే ఈయన కన్విన్స్ చేస్తారు, ఎవరినైనా సరే ఏదో ఒక కన్విన్స్ చేస్తారు. ఆ కన్విన్స్ చేయటంలో ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఉంటారు, ఆయన మాట్లాడుతుంటాడు, ఈయన పక్కన ఉంటాడు. సో వాళ్ళిద్దరూ బాపు రమణ గారండి, వాళ్ళిద్దరు 2 in 1, 1 in 2 అండి. ఏది మాట్లాడినా ఇద్దరి గొంతు ఒకటే. ఆ గొంతు బాహ్యంగా మనకి వినిపించేది ముళ్ళపూడి వెంకటరమణ గారి గొంతు. వాళ్ళిద్దరు అనుకుంటారు. ఉదాహరణకి చిన్న సంఘటన, నేను వాళ్ళిద్దరి మీద ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. మైత్రి అనే పదంలో చెరో అక్షరం వాళ్ళిద్దరు. అంతా వాళ్ళకి విగ్రహాలు చేసినా సరే బాపు గారు రమణ గారు 2 విగ్రహాలు చేసి ప్రతిష్ఠించారు, రాజమండ్రిలో కానీ ఎక్కడైనా. సో ఆ జంట చాలా గొప్ప జంట అండి. మైత్రికి నిదర్శనం అంటే మనకు తెలిసి మిత్రులు అంటే ఎవరంటే చెప్పుకోవాలంటే బాపు రమణ గారే. ఇకపోతే బాపు గారికి ఎప్పుడన్నా సెట్లో కోపం వస్తుందండి? ఇప్పుడు సీన్ కాకపోవచ్చు, లేకపోతే అనుకున్న డైలాగ్ చెప్పకపోవచ్చు, ఆర్టిస్టులకు సంబంధించి ఈ కోఆర్డినేషన్లో డైరెక్టర్స్కి ఎమోషన్ అవుతూ ఉంటారు డైరెక్టర్స్. బాపు గారు అలా ఏమైనా ఉంటారా సెట్లో? ఎప్పుడూ లేదండి ఆయనకి. ఎంత అంటే లోపల ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఆయన కళ్ళ ముందు ఉండేవన్నీ చాలా అద్భుతంగా అన్ని అరేంజ్ అయ్యి ఉంటాయి. వాటన్నిటికీ ప్రధాన కర్త ముళ్ళపూడి వెంకటరమణ గారు. అవునవును. బట్ అయినప్పటికి కూడా ఏదన్నా అపశృతి జరిగినప్పుడు ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటే సెటిల్డ్ గానే ఉంటారా? ఆయన సెటిల్డ్ గానే ఉంటాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళిద్దరు సెపరేట్ గా మాట్లాడుకుంటారు. బాపు గారికి ఎప్పుడైనా కోపం వస్తే వెంకట్రావు రమణ గారిని వెంకట్రావుని పిలుస్తాడు. వెంకట్రావు అని అంటాడు. అని అంటే ఆయన వస్తాడు, ఏంటి బాబు అని అంటే ఆయన మీద అరుస్తాడు. వేరే వాళ్ళ మీద అరవడు. ఈయన కోపం అంతా తీర్చుకోవటానికి ఆయన పిలుస్తాడు. ఈయన కోపం అంతా తీరేంత వరకు ముళ్ళపూడి వెంకటరమణ గారు భరిస్తారు. ఎంత గొప్ప కాంబినేషన్ అండి అది. చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. స్నేహానికి మారిపోయారంటే బాపు గారు రమణ గారు. అసలు రమణ గారి గురించి చెప్పాలనుకుంటే చేతికి ఎముక లేదంటారే, ఆయన ఈ మడతల్లో డబ్బులు ఉంటాయండి, 100 రూపాయల నోట్లు. ఎవరన్నా అడిగితే మడ తీసి ఇట్లా ఇచ్చేస్తాడు, ఈ మడ తీసి ఇట్లా ఇచ్చేస్తాడు. అక్కడ పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకుంటాడు. కొంత డబ్బులు మామూలు తెల్ల లుంగినే కదా మెడ్రాస్ లో కట్టుకునేది. సో జేబులో పెన్ ఉంటుంది, కళ్ళజోడు ఉంటుంది. డబ్బులు కావాలంటే ప్రొడక్షన్ మేనేజర్ని పిలుస్తారు. తర్వాత ఒక విషయం చెప్పాలి, నేను కాస్త పాడతాను, చిన్న గాయకుడిని నేను. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి గుహుడు పాట రికార్డింగ్ చేస్తున్నారు. చేస్తుంటే కోరస్లో వెళ్ళి నుంచున్నాను నేను.
కోరస్లో నుంచుని వాళ్ళతో పాటు పాడేస్తున్నాను. పాడేస్తుంటే అప్పుడు కుర్రాన్ని కొంచెం వాయిస్ లేతగా ఉంది. నా వాయిస్ ఏదో పేలగా వినిపించిందంట. వినిపిస్తే అతను ఎవరో పాడుతున్నారు, వాయిస్ కొంచెం పేలగా ఉంది, కొంచెం అతన్ని తప్పిస్తే అని ఎవరో అన్నారంట. ఇదంతా జరిగిందంతా సౌండ్ ఇంజనీర్ రూమ్లో జరిగితే రమణ గారు అన్నారు, తప్పించబాకండి, కాస్త వెనక నుంచోబెట్టండి అన్నారంట రమణ గారు. సరే నేను కొంచెం వెనక నుంచున్నాను. పాట అయిపోయింది. అయిపోయిన తర్వాత కోరస్ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇచ్చారు. నాకు ఇవ్వలా. సరే నాకేంటి, నేను సినిమాలో కోరస్లో పాడాను, నేను ఒకళ్ళు గాయకుని అయిపోయాను అన్న ఒక సంతోషం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆఫీస్లో మేనేజర్ పిలిచాడండి. తంబి అని ఒక మేనేజరు, ఆయన ఆర్టిస్టు, శత్రుఘ్నుడు వేషం వేశాడు ఆయన. ఆయన మేనేజరు పిలిచారు. పిలిచి మీరు కోరస్లో పాడారంటగా నిన్న అన్న. అవునండి అన్న. ఎవరిని అడిగి పాడారు అని అన్నాడు. అంటే ఎవరిని అడిగి పాడాలన్న సంగతి కూడా నాకు తెలియదు. అక్కడ పాట పాడుతున్నారు. సో కేవి మహాదేవను, అక్కడ ఒక పక్క ఘంటసాల గారు, ఇక పక్కన కోరస్లో, వాళ్ళలో నేను. నాకు తెలియదండి, సారీ అండి, అది ఇదంటే ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయబాకండి, అసలు ఏ పనన్నా చేసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, మీరు వెళ్ళి పాడేస్తే చెప్పా చేయకుండా పాడేయటం ఏంటి అని చెప్పి తిట్టి 300 చేతిలో పెట్టాడు. తర్వాత ఏమైంది, నాకు సింగర్గా మెంబర్షిప్ వచ్చింది కట్టించుకుని. వెరీ గుడ్. సో ఒకసారి ఏమైంది, మేము ఫారెస్ట్లో ఉంటుండగా, అవుట్డోర్ షూటింగ్లో ఉంటుండగా, అప్పుడు ప్లేబ్యాక్ మిషన్ ఉండేవండి, సౌండ్ పాజిటివ్ ఉండేది. ఆ సౌండ్ పాజిటివ్ ప్లేబ్యాక్ మిషన్లో తిరిగితే పాట వస్తూ ఉండేది. ఆ పాటకు తగ్గట్టు ఆర్టిస్టులు యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆరుద్ర గారు ఒక పాట రాశాడు, వెడలను కోదండ పాణి అని. విశ్వామిత్రుడు వెళ్తుంటే విశ్వామిత్రుడు వెంట రాముడు వెళ్తాడు, రాముడు వెనక లక్ష్మణుడు వెళుతూ ఉంటాడు. ఇలాగ వెళుతూ ఉంటుండగా ఈ ప్లేబ్యాక్ మిషన్లో సౌండ్ పాజిటివ్ కట్ అయిపోయింది. సౌండ్ పాజిటివ్ కట్ అయిపోయింది. తర్వాత దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది సౌండ్ పాజిటివ్. అది నగారా అంటారు, అదేనా? నగారా కాదు, అది కాదు, ప్లేబ్యాక్ మిషన్. అది సౌండ్ పాజిటివ్ తిరుగుతూ ఉంటుంది, ఫిల్మే అది కూడా. సో ప్లేబ్యాక్ మిషన్ చెడిపోయింది. మెడ్రాస్ ఫోన్ చేసి మరొక మిషన్ తెప్పించడం ఏదో చేయాలి. వెంటనే చిన్న గ్యాప్ వచ్చింది. వెంటనే బాపు గారు అన్నారు, జయకుమార్ గారు ఇట్రండి అన్నాడు. జయకుమార్ గారు అంటాడు ఆయన. బాపు గారు అసిస్టెంట్ డైరెక్షన్. ఎప్పుడు కూడా జయకుమార్ అని పిలవటం లేదండి, ఒక్కసారి జయకుమార్ అని పిలిచాడు ఆయన. ఎందుకంటే జయకుమారి అనే ఒక డాన్సర్ వచ్చింది. ఆ డాన్సర్ ఏంటంటే అది రాముణ్ణి లక్ష్మణ్తో పాట పాడి అది సోప్రానికి అవుతుంది. సో ఆ జయకుమారి వచ్చేటప్పుడు ఫన్ కోసం జయకుమార్ అనేవాడు. అని అంటే నేను వెళ్ళేవాడిని, ఆవిడ వచ్చేది. సో మా ఫన్ ఎంజాయ్ చేసుకోవడం జయకుమార్ అనేవాడు. సార్ నేను జయకుమార్ అండి అంటే ఆవిడ జయకుమారి అని సరదాగా అనమాట. ఆ ఒక్కసారి టు మేక్ ఫన్ ఆయన ఒక్కసారి జయకుమార్ అన్నాడు తప్పిస్తే ఎప్పుడు జయకుమార్ గారు అనేవాడు. మరి ఆయన నన్ను గారు అంటే ఆయన నేనేమనాలి, నేనెంత గౌరవించాలి ఆయన్ని. జయకుమార్ గారు రండి అన్నాడు. వచ్చా, ఏంటి సార్ అన్నాడు. ఆ 2 లైన్లు పాట పాడండి అని అన్నాడు. పాడా. వెడలెను కోదండ పాణి అడవుల బడి ముని వెంబడి వెడలెను కోదండ పాణి అని పాడా. సరే మీరు పాడుతూ ఉండండి అని అన్నాడు. నేను స్టార్ట్ చేశాను, కెమెరా ఆన్ చేశాడు, యాక్షన్ అన్నాడు. ఓ విశ్వామిత్రుడు వెళ్ళాడు, విశ్వామిత్రుడు వెంట సోమను బాబు రాముడు వెళ్ళాడు, రాముడు వెనకతల లక్ష్మణుడు నాగరాజు వెళ్ళాడు. షార్ట్ ఓకే అయిపోయింది. సో సిచ్యువేషన్ ని చూడండి, అక్కడ ప్రాబ్లం వచ్చిందని కూడా ఆయన ఆలోచించలా వెంటనే. సో వీడు పాడతాడు కదా, అప్పుడప్పుడు పాడతాడు కదా, అవుట్డోర్ లో ఉండేటప్పుడు 4 గంటలకు లేచి సంపూర్ణ రామాయణంలో పాటలన్నీ పాడుతూ ఉండేవాడిని నేను. పాడుతూ ఉంటే
బాపు గారు అన్నారంట ముళ్ళపూడి వెంకటరమణతో, ఈడెవడయ్యా 4 గంటలకి గోల పెడుతున్నాడు అని. ఒక గొప్ప సినిమా చేస్తున్నాము, బాపు గారు రమణ గారు అటువంటి వాళ్ళతో చేస్తున్నాము. అందులో పాటలు గొప్ప గొప్ప కవులు రాసినటువంటి పాటలు, ఆ పాటలు బైహార్ట్ అసలు రికార్డింగ్ అయ్యేటప్పుడే ఆ పాట మనకు వచ్చేస్తుంది. ఆ పాటలన్నీ పాడుతుండేవాడిని. ఇదేంటయ్యా గోల పెడతాడు అనేవాడంట. అట్లాంటిది ఒకరోజు పాట వినిపించకపోతే ఏమయ్యా రోజు పాటలు పాడేవాడు, వాళ్ళ గొంతు వినిపించట్లేదే అని అడిగాడంట రమణ గారు. వాడికి ఏదో జ్వరంగా వచ్చిందంటే, అయ్యో జ్వరం వచ్చిందా, మరి డాక్టర్ని తీసుకొచ్చి వాడికి ఏదైనా టాబ్లెట్లు ఇప్పించండి అని డాక్టర్ని పిలిపించి టాబ్లెట్ ఇప్పించారు నాకు. టాబ్లెట్లు వేసుకున్నా కూడా నేను రూమ్ లో ఉండాల, షూటింగ్ వెళ్ళిపోయా. అంటే స్పాట్ లో అండి మీరు ఈయన కొన్ని ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఇన్సిడెంట్ చెప్పారు, అక్కడ మీరు ఇదే ఈ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళుతుంటే ఏదో షార్ట్ తీయటానికి వెళుతున్నామండి. సో ముందు కెమెరామెన్ వెళుతున్నాడు, తర్వాత కెమెరా అసిస్టెంట్ కెమెరా భుజాన్ని వేసుకున్నాడు, ఆ వెనక బాపు గారు వెళుతున్నారు, బాపు గారు వెనక నేను వెళుతున్నాం. పొలం గట్ల మీద నుంచే వెళుతున్నాము. ఆ లోపల చిన్న కాలువ అండి, ఇటొక చిన్న గట్టు ఇటొక చిన్న గట్టు, చిన్న కాలువ మధ్యలో నీరు పారుతా ఉంది. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత కెమెరామెన్ వెళ్ళిపోయాడు, కెమెరా అసిస్టెంట్ వెళ్ళిపోయాడు, బాపు గారు వెళ్ళారు. నేను వెళ్ళబోయేసరికి అండి ఆగండి ఆగండి అని అన్నాడు బాపు గారు. ఆగాము. ఆగితే అక్కడ జరిగింది ఏంటంటే, ఈ చిన్న కాలం వెళుతుంది కదా, అక్కడ తెగిపోయింది. తెగిపోయి ఈ కాలంలో నీళ్లు ఇలా పారుతున్నాయి, ఈ పొలంలో నుంచి నీళ్లు ఇటు ఈ పొలంలో కొడుతున్నాయి. అంటే ఇటు ఒక దార వెళుతుంది, ఇటు ఒక దార వెళుతుంది, రెండు దారలు క్రాస్ అవుతున్నాయి. ప్లస్ లాగా అలాగా ఎన్ని ప్లస్లు, కొన్ని వందల ప్లస్లు. దాని మీద సన్ రైజ్ రిఫ్లెక్ట్ అయ్యి రెయిన్బో ఫార్మ్ అయిందండి. అది చూసి అక్కడే ఆగమన్నాడు నన్ను బాపు గారు. ఆగాము. ఆగిన తర్వాత కెమెరా ఇది తీయండి అని అన్నాడు. సో కెమెరా ఆన్ చేసి ఆ షాట్ తీసాం. సో ఈ బాపు గారికి ఎంత ప్రకృతి అంటే ఎంత ఇష్టం, ఎంత మంచి షాట్ తీశాడు. చక్కగా ఎక్కడన్నా దాచుకుంటాడేమో ఈయన, ఎక్కడన్నా బొమ్మలు గీసుకుంటాడేమో అనుకున్నా. తర్వాత చూస్తానండి, శబరి పాటలో ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది అన్న తర్వాత అక్కడ ఒక చిన్న ఫ్లరిష్ ఉంది, గిటార్ ఫ్లరిష్. ఆ ఫ్లరిష్ మీద తీసుకెళ్ళి షాట్ వేసాడండి. అసలు చూస్తే మత్తిపోయింది ఎడిటింగ్ రూమ్ లో నాకు. అసలు అనుకోని షార్ట్స్ అవి. అంత టేస్ట్, అంత స్పాంటేనియస్ గా ఆలోచించేటటువంటి విధానం, ఈ షాట్ అక్కడ వేయాలి. వెంటనే ఇది చూడంగానే ఆ గిటార్ ఫ్లరిష్ జ్ఞాపకం రావటం. సో ఇట్ ఈస్ ఆల్ అద్భుతమైనటువంటి కోయిన్సిడెన్స్. మొత్తం మీ షూటింగ్ వాతావరణంలో మీకు ప్రాబ్లం క్రియేట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఎదురైందా అండి? ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఎలా ఉంటుంది అక్కడ ఎస్వి రంగారావు గారు ఉంటే? అవునా? ఎస్వి రంగారావు కంటే మళ్ళీ ప్రేమ వాళ్ళకి. శోభన్ బాబు రాముడైనా సరే ఎస్వి రావణాసురుడు రంగారావు గారు ఉండటమే. రంగారావు గారు 15 రోజులు తాగితే 15 రోజులు తాగకుండా ఉంటాడు. ఈ 15 రోజులు తాగకుండా ఉండేటటువంటి సమయంలోనే షూటింగ్ అక్కడ పెట్టారు. అక్కడ ఒక హై స్కూల్ మాకు ఇచ్చేసానండి. లక్కీగా హాలిడేస్ ఏదో వచ్చింది, రంపచోడవరం హై స్కూల్ మాకు ఇచ్చేసారు. ఇచ్చేస్తే రాముడు సీతకి 2 రూములు, రావణాసురుడికి 1 రూము. బాపు గారు రమణ గారు తాటాకులతో ఒక 2 రూములు కట్టించుకొని అందులో ఉన్నారు. అంటే సీతారాముడు పర్ణశాలలో ఉన్నట్టు వాళ్ళ ఫీలింగ్స్ చూడండి. మాకు టెక్నీషియన్స్ ఒక హాల్ ఇచ్చారు. సరే ఎస్వి రంగారావు గారు వచ్చాడు. ఎస్వి రంగారావు గారు వచ్చేసరికి ఓ జనాలు ముగిపోతున్నారు. పోలీస్ ఫోర్స్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేస్తే ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వచ్చి మంచి హైట్ ఇటు భలే ఉన్నాడు. రంగారావు ఎక్కడ అన్నాడు. ఎస్వి రంగారావు గారిని. రంగారావు ఎక్కడ అన్నాడు. ఏంటి ఇతనే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన ఎస్వి రంగారావు ఎక్కడంటాడు ఏంటి అది ఇది అనుకొని అడిగితే ఎస్వి రంగారావు మాకు తెలుసా ఎస్వి రంగారావు అన్నాడు. అని అంటే సరే అని
ఏదో చూపించినట్టున్నారు. ఎస్వి రంగారావు రూమ్లోకి వెళ్ళాడు. ఒరే ఎన్నాళ్ళు ఉంటారా ఇక్కడ అన్నాడు ఎస్వి రంగారావుని. అనేసరికి ఒరే నువ్వా ఇక్కడున్నావు ఏంటో అన్నాడు. నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. ఇద్దరు చాలా కలిశారు, మొదలు పెట్టారండి మందు. మందు పట్టారు. ఈయన డ్యూటీ ఈయన వదిలేశాడు, ఆయన కలిశాడు. సో వాళ్ళిద్దరూ జోకులు భుజాలు రాసుకొని నవ్వుకొని జోకులు వేసుకొని తాగుతా ఊగుతా నవ్వులు కేరింతలు. రంగారావు గారితో సీన్ తీయాలి, మరి అంతే కదా. రంగారావు గారితో సీన్ తీయాలి. అప్పుడు వేదవతి అనుకుంటా 50 సంవత్సరాలు అయింది కదండి. ఆ వేదవతిని నేదో ఇట్ట పట్టుకుంటే ఆవిడ జుట్టు పట్టుకుంటే ఆ జుట్టు కట్ చేసుకుంటుంది వేదవతి. ఆ సీన్ తీయాలి. ఇప్పుడు బాపు గారిని కెమెరా ముందు నిలబెడితే ఆయన కళ్ళు మూసుకొని ఇద్దరు మత్తులో ఉన్నా సరే తగిలించి విగ్గు తగిలించి ఆభరణాలు తగిలించి, నాయుడు గారని ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు, ఈశ్వరం గారికి పర్సనల్ మేకప్ మ్యాన్. ఈయన తాగితే మందలిచ్చి తీసుకొచ్చేవాడు, అంత చనువు ఉండేది ఆయనకి. సో అన్ని ఆభరణాలు భూషణాలు అన్ని చెప్పి కెమెరా ముందు నుంచోబెట్టి ఒక పక్క రంగారావు గారు చేయిని పట్టుకోవటం, ఒక పక్క మరొక అసిస్టెంట్ చేయి పట్టుకోవడం. చేయి పట్టుకున్న తర్వాత బాపు గారు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేటప్పటికి మేము చేతులు వదిలేయటము. చేతులు వస్తే రంగారావు సీత సుందరి కట్ 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 1 more అనగానే మళ్ళీ చేతులు పట్టుకుంటాం మేము, చేతులు పట్టుకుంటాం. అలాగా మొత్తానికి 2-3 టేకులు తీసి ఆయన ఎక్కువ ఊగకుండా ఉన్న షాట్లు మాత్రం బాపు గారు వేశారు. ఏది అశోకవనంలో సిచ్యువేషన్ కాదు చంద్రకళకి మరొక ఏదో యాంగిల్లో అది వేదవతి గెటప్ లోనే ఏదో వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో జుట్టు పట్టుకుంటే దుర్మార్గుడా నా కేశాలు నువ్వు స్పృశించావని ఆ జుట్టు నరుక్కుంటది ఆ సీన్ లో అనమాట. సో ఆ విధంగా మేము ఎడిటింగ్ రూమ్ లో బాపు గారు తక్కువ ఊగిన షాట్ వేశాడు కదా, ఎక్కువ ఊగిన షాట్లు వేసుకొని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఆ విధంగా అక్కడ రంగారావు గారితో వాళ్ళ అతని ఓల్డ్ ఫ్రెండ్ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం ఒక్కొక్కటి. తర్వాత షూటింగ్ లో దేవీపట్నం గాని మారేడుమిల్లి గాని ఫాస్ట్ గా వెళ్తూ ఉండేవాళ్ళు అండి కార్లు. అక్కడ ఏంటంటే రాజమండ్రి నుంచి తెప్పించినట్టున్నారు కార్లు. అందరూ రాజమండ్రి కార్లు అంబాసిడర్లు, రాజమండ్రి డ్రైవర్స్. వీళ్ళు సినిమా వాళ్ళు చాలా స్పీడ్ గా వెళ్ళాలి, చాలా స్పీడ్ గా వెళ్తుండేవాళ్ళు. అది సిఐ అడిగాడు, ఏమండి మీరు అంత స్పీడ్గా వెళ్ళాలా మీరు అలాంటే, ఎందుకు అంత స్పీడు, ప్రాణం చాలా ముఖ్యం, స్పీడ్ తగ్గించాలి అది ఇదని ఆయన సిఏ చెప్పాడు. చెప్తే డ్రైవర్లందరికీ పిలిచి స్పీడ్ తగ్గించండి. ఆ డ్రైవర్లు ఏంటి, వీళ్ళు మెడ్రాస్ నుంచి వచ్చారు ఆర్టిస్టులు, వాళ్ళు మహానుభావులు కాబోలు స్పీడ్గా వెళ్ళాలి, వాళ్ళు స్పీడ్గా వెళ్తూ ఉండేవాళ్ళు. ఈయన స్పీడ్ తగ్గించండి, జనాలు కూడా చూడటానికి సినిమా యాక్టర్ చూడటానికి వస్తారు, సో ఎవరికి ప్రమాదం లేకుంటుందంటే ఆయన చెప్తే అప్పుడు డ్రైవర్ని స్పీడ్ తగ్గించారు. సో ఆ విధంగా ఎస్వి రంగారావు గారితో ఆయన ఉంటే ఆ ఆనందమే వేరు. రంగారావు గారు ఉంటే రంగారావు గారు తాగినా ఊగినా ఏం చేసినా కూడా బాపు గారు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అటువంటి ఆర్టిస్ట్ తో పనిచేస్తున్న ఆనందం, తర్వాత ఆ ఆర్టిస్ట్ లో ఉన్న చైల్డిష్నెస్. ఎస్వి రంగారావు గారు అంత గంభీరంగా ఉంటాడు కదండి, ఆయనలో ఓ మంచి చైల్డ్ ఉన్నాడండి, మంచి చైల్డ్ ఉన్నాడు ఆయనలో. సో ఆ చైల్డిష్ మెంటాలిటీతో ఆయన మాట్లాడే మాటలు కానీ. తర్వాత అండి రామరావణ యుద్ధంలో సరే విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత తన ప్రముఖులందరూ రావణుడు ప్రముఖులందరూ యుద్ధంలో చనిపోతారు. చనిపోయిన తర్వాత అప్పుడు ఒక సీన్ ప్లాన్ చేశారండి బాపు గారు. ఆ దర్బారు రావణాసుడి దర్బార్లో
సింహాసనం నుంచి మెట్లు అలాగ వస్తూ ఉంటే ఆ మెట్ల మీద కూర్చోబెట్టాడండి రావణాసురుడిని బాపు గారు. కిరీటాలు తీసేసి జుట్టులాగా విరబోసుకుని అక్కడ ఒక్కొక్క ఆసనం దగ్గరికి వచ్చి, ఒక్కొక్క కుర్చీ దగ్గరికి వచ్చి, కూడబుట్టినవాడ కుంభకర్ణ చనిపోయావని అన్నమాట. అలాగే మేఘనాథుణ్ణి అలాగే ఒక్కొక్క చైర్ దగ్గరికి వచ్చి ఆయన పాడుతూ ఉంటే ఒళ్ళు జలధరిస్తుంది అనమాట. అంటే అందరూ చనిపోయారు కానీ నేను ఒక్కడే మిగిలాను, కానీ ఏ విధంగానైనా సరే పోరు చేయాల్సిందే అనేటటువంటి ఒక పక్క దిగులు, ఒక పక్క ధైర్యం. నేను రావణాసురుడు అన్న అభిజాత్యం, అందరూ తన సోదరుడు, తన పుత్రుడు మేఘనాథుడు వీళ్ళందరూ చనిపోయారు అన్నటువంటి దుఃఖంలో అక్కడ ఆ పద్యం ఆయన హావభావాలు, ఈశ్వరం గారు హావభావాలు చాలా అద్భుతం అండి. అది చూసి ఎంజాయ్ చేయాల్సిందే కానీ చెప్పుకునేది కాదు. తర్వాత బాపు ఇట్లా రావయ్యా రంగారావు గారు, ఏంటి సార్ అన్నాడు. అసలు నా సిబ్బంది అంతా చనిపోయిన తర్వాత నన్ను సింహాసనం మీద కాకుండా ఆ మెట్ల మీద కూర్చోబెట్టేవు చూడు, ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఫర్ ది సిచ్యువేషన్, హ్యాట్స్ ఆఫ్ బాపు అన్నాడు. సూపర్ రంగారావు గారు. ట్రూ 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 కరెక్ట్. అదే కదా సింబాలిజం అంటాం. అసలు ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ ని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఆ సందర్భం ఏమిటి అని సింహాసనం వదిలిపెట్టి ఆ మెట్ల మీద కూర్చోబెట్టావే, హ్యాట్స్ ఆఫ్ బాపు అన్నాడు రంగారావు గారు. ఎక్సలెంట్. ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కుర్చీల మీద దగ్గరికి రప్పించి పద్యం చదివించినా ఎవరు ఆక్షేపించరు. బట్ ఆ ఆర్టిస్ట్ మైండ్ ఎలా ఉంది, ఆ డెప్త్ లో ఎలా ఉన్నాడు మనిషి, అటువంటి ఆర్టిస్ట్ ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచించడం కూడా చాలా గొప్ప విషయం కదండి. కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మెంటల్ గా కండిషన్ లో ఎలా ఉంటారు ఆ క్యారెక్టర్. తర్వాత అండి కైక రాముడిని అడవికి పంపించాలి, నా కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చేయాలి అనేటటువంటి సీన్ లో ఈవిడ కోపగృహంలో ఉంటుంది. కోపం వస్తే అప్పట్లో రాజులకి రాణులకి కోపం వస్తే ఒక గృహం, ఒక ఏదో గది ఉంటుంది, కోపగృహంలో ఉంటుంది. ఆ కోపగృహంలో ఉండేటప్పుడు బాపు గారు ఆవిడకి నల్ల చీర తెల్ల జాకెట్ వేయించాడండి. అంటే కోపగృహంలో ఉండేటప్పుడు ఎటువంటి డ్రెస్ వేయాలి, ఎటువంటి కలర్ ఉండాలి అనేటటువంటి సెన్స్ కూడా ఈస్థెటిక్స్ అండి. కరెక్ట్ అండి, కరెక్ట్. ఆ సంపూర్ణ రామాయణంలో ప్రతి ఇంచి ఈస్థెటిక్స్. అంటే షార్టేజ్ చెప్పుద్ది మనకి ఈ సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడు జుట్టు విరబోసుకుంటుంది, అక్కడ ఇలా చేరబడి జుట్టు విరబోసుకొని ముఖం ఒకటి తిప్పుకొని ఉంటుంది, బ్లాక్ గా కనిపిస్తా ఉంటది మనిషి. సెట్ ఏమో కొంచెం బ్రైట్ గా ఉంటది, ఆ సెట్ మధ్యన ఈవిడ బ్లాక్ గా ఉంటది. బ్లాక్ మూన్ అన్నట్లు ఇప్పుడు నీలాకాశంలో చంద్రుడు తెల్లగా ఉంటాడే అలాగే ఈవిడ బ్లాక్ మూన్ లాగా అలా ఉంటే అప్పుడు దశరథుడు వస్తే దశరథుడు పలకరిస్తాడు, దేవి కోపమాని పలకరిస్తే అప్పుడు ఈవిడ రియాక్ట్ అయ్యి తనకు కావలసిన డైలాగులన్నీ చెప్పి రాముడిని అడవికి పంపించాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని వరాలు కోరుతుంది. సో సెట్ ఏ కలర్లో ఉంది, ఆర్టిస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, అవి కూడా ఆర్టిస్ట్ కదండి. అవునవును. బాపు గారు అంటే అది ఒక కళల నిధి అండి. ఇది ఇక్కడ జమున గారు ఈ కాంబినేషన్ లో మదర్ క్యారెక్టర్ వేశారు కదా. అవును. మరి శోభన్ బాబు గారి కాంబినేషన్ అంత ముందు చేసినవి ఉన్నాయి. వాళ్ళిద్దరు అయ్యో శోభన్ బాబు గారు ఆవిడతో డైలాగ్ చెప్పేటప్పుడు అమ్మాని సంబోధిస్తాడు అనేసరికి కట్ అంది ఎవరు, జమున. అక్కడ కైక వేషంలో ఉన్న జమున, అప్పుడు రాముడి వేషంలో ఉన్న శోభన్ బాబు. అప్పుడు కైక రాముడికి ఏమవుతుంది, తల్లి అవుతుంది కదా. అంతేగా. కాబట్టి మరి అమ్మ అని సంబోధిస్తాడు కదా, అమ్మ నువ్వు చెప్పినట్టే అడవికి వెళ్తాను నేను, రాముడికే పట్టాభిషేకం, అంతకన్నా ఏముందని ఇదేవో డైలాగులు ఉంటాయి అని డైలాగులు చెప్పటానికి సంబోధిస్తూ అమ్మా అని అంటాడు. కట్ అంది జమున. అని ఏంటనంటే శోభన అమ్మ అంటే నాకు బాగాలేదు,
ఎందుకంటే అంతకుముందు కేఎస్ ప్రకాశ్రావు గారు తీసిన తహసీల్దార్ గారు అమ్మాయిలు శోభన్ బాబు జమున పేరుగా వేశారు. అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి వేసిన పేరుగా కూడా సినిమాలు ఉన్నాయి. కాబట్టి శోభన్ బాబుతో నేను హీరోయిన్ గా చేశాను, ఇప్పుడు అమ్మాని పిలవటం బాగుండదని ఆవిడ ఫీలింగ్. నేచురల్ గా ఉంటుంది కదండి ఎవరికైనా. అప్పుడు కాసేపు సైలెన్స్, ది ఎంటైర్ ఫ్లోర్ ఈస్ సైలెన్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. అప్పుడు టు బ్రేక్ దిస్ సైలెన్స్ బ్రేక్ చేయాలి. ఎవరు చేయాలి? బాపు గారు చేయరు. బాపు గారు అంటే ముళ్ళపూడి వెంకటరమణ, ముళ్ళపూడి వెంకటరమణ అంటే బాపు గారు. బాపు గారు మాట్లాడరు. అప్పుడు మాట్లాడాల్సింది ముళ్ళపూడి వెంకటరమణ గారే మాట్లాడాలి. అమ్మ ఓ పని చేద్దాం అమ్మా. ఏంటండి అంది జమున. అమ్మ అనొద్దమ్మా, మాత అనిపిద్దాం అమ్మ. అలాగైతే ఓకే, అలాగైతే ఓకే అండి. అంటే మాత అనేది గంభీరంగా ఉంది, ఉచ్చారణలో బాగుంటుంది. మాత నా అమ్మ అన్న ఒకటే కదా, మీనింగ్ ఒకటే, మీనింగ్ ఒకటే. సో ఆ విధంగా ఆర్టిస్టులు వాళ్ళని ఆ టైంకి వాళ్ళని కన్విన్స్ చేయటం ఎంత గొప్ప విషయం. కరెక్ట్, అవును. సో ఆ విధంగా బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆర్టిస్టుల్ని అక్కడ జరిగేటటువంటి ఇట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, వాటన్నిటిని సబ్సైడ్ చేయటం చేసి ఈ సంపూర్ణ రామాయణం అనేటటువంటి ఒక మహారథాన్ని చాలా అద్భుతంగా నడిపించారని చెప్పుకోవాలండి. మీరు నాకు కుంభకర్ణుడిది ఎపిసోడ్ చెప్పారు చూసారా? అవును. అట్లానే స్టార్టింగ్ లో ఈయన హనుమంతుడు ఒక్కసారిగా పెద్దవాడు అవటం, అవునవును, అక్కడి నుంచి మళ్ళీ ఆ లంకలోకి ప్రవేశించడం, అవునవును, ఆ లంక దగ్గర ఆ లంక అవునవును రాక్షసి ఒకటి ఉంటుంది, అవునవును, ఆ చంపే ఎపిసోడ్ కావచ్చు. అవునవును. తర్వాత ఈయన ఎయిర్ లోకి ఫ్లై అవటం, అవునవును. తర్వాత ఈ షార్ట్స్ అన్ని 1 by 1 చెప్తున్నాను. అవునవును. మన ఎస్విఆర్ గారు సీతను తీసుకొని వెళ్ళేది ఒకటి ఉంటది, ఆ మొత్తం ఆ ఎపిసోడ్ అక్కడ గద్ద రావటం, ఇవన్నీ కూడా వితౌట్ గ్రాఫిక్స్ అండి. వితౌట్ గ్రాఫిక్స్ లో అద్భుతంగా అద్భుతంగా అండి, చాలా పర్ఫెక్ట్ గా, మళ్ళా చాలా పర్ఫెక్ట్ గా తీశారు. ఇవన్నీ కూడా చిన్న ఎపిసోడ్లు కాదు, యాక్షన్ ఎపిసోడ్స్. టాకీ పార్ట్ 40 days అండి. టిక్ ఫోటోగ్రఫీ కూడా దగ్గర దగ్గర 40 days అయింది. అవునవును. అంతా రవికాంత్ నాగాయిచ్ గారు, బాపు గారు వాళ్ళు బొమ్మలు వేసుకుని వాళ్ళందరూ బాగా అండర్స్టాండింగ్ వచ్చి చేసేటువంటి షాట్. తర్వాత అవుట్పుట్ వెంటనే ఫ్లోర్లు డార్క్ చేసి లైట్లన్నీ ఆపేసేసి అక్కడే ఫిల్మ్ కడిగి డెవలప్ చేసుకుని చూసేవాళ్ళు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని. అది అత్యద్భుతం అండి. ఇప్పుడు ఒక షాట్ తీస్తారు, ఒక షాట్ తీసిన తర్వాత కంప్లీట్ డార్క్ చేస్తారు. డార్క్ చేసి ఆ డార్క్నెస్ లో ఆ కెమెరాకి కవర్ క్లాత్, బ్లాక్ క్లాత్ వేస్తారు. బ్లాక్ క్లాత్ వేసి కొంత పార్ట్ కొంత కట్ చేస్తారు, కొంత కట్ చేసి దాన్ని డెవలప్ చేసి చూస్తారు. వీళ్ళు అనుకున్నట్టు కుంభకర్ణుడు అక్కడ పడుకున్నాడు, తర్వాత ఏనుగు అక్కడ వచ్చింది, తర్వాత పక్కలో బళ్ళాలతో కొంతమంది పొడుస్తున్నారు. ఇదంతా కరెక్ట్గా వచ్చిందా లేదని అక్కడికక్కడే ప్రాసెస్ చేసి తీసి చూసుకుంటారు. ఓకే బాగా వచ్చిందని ప్రొసీడ్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా వెళ్తారు. ఆ విధంగా జరిగింది. జడ్జిమెంట్ కూడా స్పాట్లో జడ్జిమెంట్. ఎందుకంటే చాలా మ్యాథమెటికల్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా. అసలు కుంభకర్ణుడు ఎపిసోడ్ చాలా అద్భుతం అండి ఇండియన్ స్క్రీన్ మీద. అవునవును, కుంభకర్ణుడే. మిగతా ఇప్పుడు చాలా అద్భుతం. ఇప్పుడు అక్కడ నేను చెప్పింది లంకది మినియేచరే కదా? మినియేచర్ కాదండి, మరి అది చిన్నది స్పేస్. అదంతా ఏది ఎక్కడ ఈ హనుమంతుడు వెళ్ళినప్పుడు ఆ వాటర్ కావచ్చు, ఏది మనకి సముద్రం చూపించారు, తర్వాత లంకను చూపించారు, లంకకి కాపలాగా వస్తూ ఒక రాక్షసు చూపించారు. సో ఇదంతా కూడా మినియేచర్ ఏ కదా? మినియేచర్ సంబంధించిందే కదా? మినియేచర్ కాదండి, ఎక్స్పోజలే. ఓకే మినియేచర్ కాదు అది. ఆ సెట్ మినియేచర్ అంటే ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి షాట్లు తీసాం, మేము కోవడం బీచ్కి వెళ్ళి తీసాము, అవన్నీ తీసాము. నాట్ ఓన్లీ ఆ లంక ఎపిసోడ్ ఏం తగలబెట్టేది వేరు. మళ్ళీ
ఈయన తగలబెట్టినప్పుడు మీకు అది set. రియల్ సెట్. ఆ, బట్ ఆ ఎపిసోడ్ లో ఎక్కడ అంటే కొన్ని హనుమంతుడు పొట్టిగా ఉండేటప్పుడు, ఆ, తర్వాత లంకిణి లంకిణి రాక్షసు ఉండేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మీరు అనేది అక్కడ వాళ్ళు ఆ background ఆ ప్లేస్మెంట్ అదేమన్నా మినియేచర్ చేశారో నాకేం గుర్తులేదు. అది బ్యాక్గ్రౌండ్ చేశారా అట్లాంటి అనిపించింది. లేకపోతే మినియేచర్ లాగా ఏమన్నా కట్అవుట్ ఏమన్నా అదే అనిపించింది. పెట్టారా మొత్తం నాకు పెద్దగా ఐడియా లేదు. కొన్ని అయితే ఉన్నాయి అనిపించింది మినియేచర్ సంబంధించిన. ఉంటే ఉండొచ్చు, అదే ఉన్నా అద్భుతంగా తయారు చేసిన దాంట్లో వంక పెట్టేది ఏం లేదు, నో డౌట్. కానీ అసలు సంపూర్ణ రామాయణం సంపూర్ణం. అవునవును. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సో చాలా మంచి విశేషాలు షేర్ చేసుకున్నారండి సంపూర్ణ రామాయణం మనం. సో మనకి దీంట్లో పాటలు మిగిలిపోయాయండి. అవును. పాటలకు సంబంధించిన ఓన్లీ పాటల విషయంలో ఆ సాహిత్యానికి సంబంధించి ఒకటి మనం ఎక్స్క్లూజివ్ గా ఒకటి పెట్టుకుందాం అండి. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.